ప్రత్యూష గారు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము, అంటే హెల్త్ కాన్షియస్లో భాగంగా ఐరన్ కి సంబంధించిన వెజల్స్ వాడితే ఐరన్ మన బాడీకి వస్తుందని, లేదా కాపర్కి సంబంధించినటువంటి వాడితే కాపర్ వస్తుందని, మట్టి పాత్రలు తింటే దానికి సంబంధించినవి వస్తాయి అని చెప్పి, ఇలా అన్ని రకాలుగా మన హెల్త్ని కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ కాపర్ బాటిల్స్ విషయంలో అది చాలా, అంటే పిల్లల వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, ఎక్కువైపోయింది. సో అసలు మీరు ఏం చెప్తారంటే, మనకి ఫస్ట్ ఈ కాపర్ అనేది మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్ని కలగజేస్తుంది? యాక్చువల్లీ చాలా అవేర్నెస్ అనేది 2 sides యాక్చువల్లీ. అది కొంతవరకు ఉన్నప్పుడు ఇట్స్ బెనిఫిషియల్, ఓవర్గా యూస్ చేసినప్పుడు ఎనీథింగ్ ఈజ్ లైక్ నాట్ అప్ టు ద మార్క్. కాపర్ అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్, మినరల్ యాక్చువల్గా. అది చాలా మైక్రో డోసెస్లో మన బాడీకి అవసరం, అందుకే దాన్ని మైక్రో న్యూట్రియంట్ అని కూడా అంటారు. మీరు అన్నట్లు ఐరన్ కానీ లేకపోతే సెలీనియం కానీ క్రోమియం కానీ ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్, చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో బాడీకి అవసరం. బట్ దే ప్లే వెరీ క్రూషియల్ అండ్ ఎసెన్షియల్ రోల్. చాలా రియాక్షన్స్లో బాడీస్లో జరిగే వాటికి అవి అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అబ్జార్ప్షన్కి కాపర్ అవసరం. బాడీలో మనకి ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటాయి. ఆ మైటోకాండ్రియా అనే వాటిని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే మన ఎనర్జీ కరెన్సీ. మనం ఒక సెల్ పనిచేయడానికి, బాడీ పనిచేయడానికి ఏటీపీ కావాలి, దాని ఎనర్జీ కరెన్సీ అంటారు. అది తయారవడానికి కూడా కాపర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కోఫ్యాక్టర్. అంటే మనకి రియాక్షన్స్ జరుగుతాయి అండి, కొన్ని వేల కోట్ల రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో, మెటబాలిజంకి, ఎనర్జీకి. వీటన్నిటిలో ఎంజైమ్స్తో పాటు కొన్ని కోఫ్యాక్టర్స్ అని కావాలి ఎసెన్షియల్గా. అలా కాపర్ అనేది చాలా వాటికి కోఫ్యాక్టర్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఓవరాల్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్కి కానీ, గట్ హెల్త్కి కానీ, బ్రెయిన్ ఫంక్షన్కి కానీ, ఇలా హార్మోన్ సింథసిస్కి కానీ, ఎనర్జీ ప్రొడక్షన్కి కానీ కాపర్ ఈజ్ ఏ వెరీ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్. ఇప్పుడు మన బాడీకి మీరు చెప్పినట్లు విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. అయితే మనం వీటన్నిటినీ కూడా సమతుల్యం చేయడానికి బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి మనం ఫాలో అవుతుంటాం, ఇవన్నీ ఫాలో అవుతుంటాం. అయితే ఇప్పుడు కేవలం మనము రాగి బాటిల్లో వాటర్ తాగుతున్నాం. సో మనం ఇట్లా దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటారా? ఓన్లీ వాటర్ త్రూనే మనం ఆ మెటల్ని మన బాడీలో? ఈ ఓన్లీ అనేది చాలా డేంజరస్ విషయం అండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది అన్నాం అనుకోండి, ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు. అలానే కాపర్ అవసరం. మన ఆడియన్స్ అందరికీ ఇంపార్టెంట్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. కాపర్ అనేది కాపర్ బాటిల్స్లో వాడితే వచ్చే వాటర్లోకి వచ్చే కాపర్ కంటెంట్తో పాటు మనకి చాలా ఆహారాల్లో కాపర్ దొరుకుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్లో కాపర్ ఉంటుంది, ఓట్స్లో ఉంటుంది, మనకి నట్స్లో ఉంటుంది. క్యాష్యూ నట్స్లో 30 grams ఆల్మోస్ట్ మనకి 2/3 ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది. ఇలా చాలా వాటిల్లో కాపర్ ఉంటుంది. అయితే ఈ కాపర్ బాటిల్లో వాడడం అసలు హైలైట్ అవ్వడానికి మెయిన్గా ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాపర్కి. ఇలా కాపర్ వాటర్ని చూసినప్పుడు మనకి వాటర్లో కొన్ని సాధారణ కామన్ బ్యాక్టీరియా, వైరసెస్ ఉంటాయి. వాటిల్లో ఈకోలై, సాల్మొనెల్లా ఇవి కామన్గా ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్కి కారణం. వీటిల్ని చంపడానికి కాపర్ వాటర్ అనేది హెల్ప్ఫుల్. అది ఇక్కడే కదా నేను చెప్తున్నట్టు ఇమ్యూన్ ఫంక్షన్కి కాపర్ కావాలన్నాను కదా, ఇక్కడ లీచ్ అయిన కాపర్ కూడా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల ఈ ఆర్గనిజమ్స్ ఎక్కువ గ్రో అవ్వకుండా ఆ కాపర్ వాటర్ అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. అలానే ఆ లిటిల్ క్వాంటిటీస్లో ఆ వాటర్లోకి కాపర్ అనేది ఆ వెజల్లోంచి లీచ్ అవుతుంది. అది మన బాడీకి హెల్ప్ అవుతుంది. అంటే ఓన్లీ వాటరే కాదు, కాపర్ బాటిల్లో ఉండే వాటరే కాదు, ఇవన్నీ సోర్సెస్ కూడా ఉన్నాయి. మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అండ్ వెజిటేరియన్లో మష్రూమ్స్లో వస్తుంది. తర్వాత నాన్ వెజిటేరియన్స్కి వస్తే మీకు బీఫ్ కానీ, ల్యాంబ్ కానీ వాటి లివర్లో, కిడ్నీలో కాపర్ ఉంటుంది. అండ్ సీ ఫుడ్స్లో ఉంటుంది కాపర్. ఇలా చాలా వాటిలో కాపర్ వస్తుంది. అంటే కొన్ని విషయాలు బాగా హైప్ క్రియేట్ అవుతాయి. సో మనం వాటిని కరెక్ట్ తాగాలి వచ్చేస్తుంది అంటే కాపర్ బాటిల్లో తాగడం మంచిది, బట్ అదొక్కటే కాదు, అదే ఓవర్డూ చేయకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్వైస్డ్. డూ ఇన్ మోడరేషన్. ఎందుకంటే మనకు కాపర్ టాక్సిసిటీ కూడా వస్తుంది. బట్ ఈ కాపర్ బాటిల్లో వాటర్ యూస్ చేయడం వల్ల టాక్సిటీ అనేది చాలా చాలా రేర్, ఎందుకంటే మైన్యూట్ క్వాంటిటీస్లో వస్తుంది కాబట్టి. బట్ ఏదైనా సరే ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. సో ఎక్కువ